హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే మనం ఖైరతాబాద్ లో ఉన్న గణేష్ దగ్గర ఉన్నామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే క్లియర్ గా కనిపిస్తుంది కదా గణనాథుడు. పొద్దున్నే వచ్చామండి, ఎర్లీ మార్నింగ్ 7:30కి. అయినా కానీ ఆల్మోస్ట్ 1 అవర్ దర్శనం పట్టింది. చూద్దాం పదండి. ఇదైతే ఒక సైడ్ నుంచి అండి, మేము వచ్చింది వేరే సైడ్ నుంచి. చూస్తున్నారు కదా జనాలు ఎట్లున్నారు. మేము వచ్చింది అటు సైడ్ నుంచి. ఇప్పుడైతే నడుచుకుంటూ పోతున్నాం. పార్కింగ్ అయితే ఎక్కడనో పెట్టేసినాం. చాలా రోజుల తర్వాత వచ్చినాం. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం. పొద్దున్నే 6:37 కూడా ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉన్నది దీని దగ్గరలో. చూడాలి ఇప్పుడు కూడా దర్శనం ఎంత తొందర అవుతుందో. జనరల్ గా అయితే ఇదంతా లైన్ ఉంటదట. మామూలుగా మెట్రో స్టేషన్ నుంచి దేవుని దగ్గర వరకు లైనే ఉంటది. మేమైతే ముగ్గురం వచ్చినాం పొద్దున్నే. ముందు నడుస్తున్న వాళ్ళు మీకు ఎట్లా తెలుసు. ఆయన వచ్చేసి నరేందర్ ఫ్రమ్ కాదా. హాయ్ చెప్పొచ్చారు మామూలు. వచ్చేసినాం దగ్గరికి. ఇక్కడ అసలు ఈ చిన్న గల్లీలు ఉంటాయి. దీన్ని పెద్ద గ్రౌండ్ లకు మార్చాలి. రైల్వే గేట్ వేసిరా రాగాలంటవా. మేమైతే ట్రైన్ సిగ్నల్ అయితే దాటుకుంటూ వచ్చినాం. మీరు కూడా అట్లా రాకండి, సేఫ్ కాదు. చూడండి మొత్తం కాషాయ జెండాలతో నిండిపోయింది ఈ గల్లి అంతా. ఇక్కడికి పొద్దు వస్తూనే ఘోరంగా రచ్చ అనిపిస్తుంది. ఇక మళ్ళీ సాయంత్రం వస్తేనైతే ఎన్ని గంటలు పడుతుందో. అప్రాక్సిమేట్లీ 1,00,000 మంది వస్తారట. ఎంట్రెన్స్ అయితే లైట్లు నైట్ అయితే మంచిగా కనవాడు. అయితే సూర్యుడు కొడుతుండు కెమెరాకి. దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్. చూస్తురుగా లైన్లు ఎంతగానో ఉన్నాయో. అప్పుడే దర్శనం చేసుకొని కూడా వస్తారు అక్కడ నుంచి. చూడండి అమ్మా, ఇది ఎర్లీ మార్నింగ్ రండి ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే. తర్వాత వస్తే బలి మీరు. ఇక ఈ లైన్లు తిరుపతిలో ఉన్నట్టున్నాయి క్యూ లైన్లు. వీళ్ళంతా దర్శనం అయిపోయింది. చూస్తున్నారు కదా మార్నింగ్ కూడా ఎంత రష్ ఉన్నదో. పొద్దున కూడా లైన్ బ్లాక్. అంతసేపు ఫాస్ట్ గా వచ్చినాము. ఇప్పుడైతే బ్రేక్ పడ్డది లైన్. ఇంత పొద్దున వచ్చినా కూడా ఆల్రెడీ 20 minutes అయింది. 7కి వచ్చినా 7:20 అవుతుంది. ఇగో ఇది ఒకటి స్పెషల్ లైన్ ఉంది. ఇదేమో మా నార్మల్ లైన్. పక్కనే ఉన్నాం కానీ గణేష్ కనబడతలేడు. దర్శనం అయితే అయిపోయింది. ఇంత పొద్దున వచ్చా 40 minutes పట్టింది దర్శనానికి. మొత్తం లడ్డూలే ఉన్నాయి, గుమగుమలు ఆడుతున్నాయి. చూస్తున్నా ప్లేస్ అయితే అస్సలు లేదు.
లడ్డూలు 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 ప్రసాదం అంటే లడ్డూలే అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడే అయితే మా దర్శనం అయిపోయింది. చూడండి అటు ఎట్లుందో. ముందుకు వెళ్దామంటే ఇక్కడ గేట్ అయితే క్లోజ్ ఉన్నది. ఇప్పుడు ఇదంతా తిరిగి పోవాలి ముందుకు వెళ్ళాలంటే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము గణేష్ ముందే ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూ రావడానికి అంతా చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. గైస్, ఇంతటితోనైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఎటువైంది మా గ్యాంగ్? ఇక్కడున్నావా? పోడేనా? మళ్ళీ ఒకసారి లాస్ట్ గా చూడండి గణేష్ జూమ్ చేస్తున్నా. చూసింది కదా. ఇంకా బాయ్ 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 బాయ్. దర్శనం అయిపోయింది, వీడియో అయిపోయింది, అన్ని అయిపోయింది. లాస్ట్ 2 years నుంచి అయితే కుదరలేదు, ఈసారే కుదిరి. బాయ్ బాయ్ గణేష. ఇక్కడ నుంచి అయితే లైన్ ఉంది మొత్తం. ఇక్కడ నుంచి ఆ దేవుని వరకు. ఇక్కడ నుంచి అయితే సైడ్ పోయినా క్లియర్ గానే ఉంటది. లైన్ కట్టకుండా పోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఇటు వస్తే. ఈ రూట్ నుంచి అయితే ఇట్లా ఈ మెయిన్ రోడ్ నుంచి వచ్చి ఇట్లా వెళ్తే మధ్యలోకి వెళ్ళి లైన్ కట్టాల్సిన పని కూడా లేదు అసలు. దర్శనం అయిపోయినాకనైతే ట్యాంక్ బండ్ పైన వినాయకుల్ని ఎట్లా నిమజ్జనం చేస్తారు అని అయితే ఓ లుక్ వేసినామండి. మొత్తం క్రెయిన్లతో నింపి ఉన్నాయి. ఇప్పుడే కూడా కొందరు ఆల్రెడీ నిమజ్జనం కూడా చేస్తారు. చూడండి, క్రెయిన్లు అయితే వరుసగా ఉన్నాయి, చాలా క్రెయిన్స్ ఉన్నాయి అసలు. మొత్తం ఇంకా నిమజ్జనం జరుగుతుంటే చూసినైతే క్రేజీ ఉంటది. అట్లా అట్లా ముందుకు పోగానే ఇక సచివాలయం, అమరవీరుల స్తూపం, బిర్లా మందిర్ కూడా ఒక లుక్ వేసుకోండి.